Yes. Good morning to all. Please open your Java notebook. అందరు కూడా జావా నోట్బుక్ ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం జావాలో సెకండ్ డే ప్రోగ్రామ్ అనేది చూసాము. ఐ థింక్ యూఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ దట్ ప్రోగ్రామ్. సో చూడము లాస్ట్ క్లాస్లో మనం ప్రోగ్రాంలో క్లాస్లో ఏముంటుందని చెప్పాం. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో క్లాస్లో మెథడ్స్ వేరియబుల్స్ ఉంటాయని చూసాం. ఇఫ్ యూ వాంట్ టు కాల్ దోస్ మెథడ్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ దోస్ వేరియబుల్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్, మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలి? యూ మస్ట్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలి? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్కి ఆల్టర్నేట్ నేమ్స్ ఏంటమ్మా? ఆబ్జెక్ట్ నేమ్ అని పిలుస్తూ ఉంటారు. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్. యా, ఎగ్జాక్ట్లీ అమ్మా. సో రిఫరెన్స్ అని పిలుస్తారు లేదా ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. ఓకే. అండ్ ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ ఏంటంటే చూసాం చూడమ్మా. ఈ ప్రోగ్రాంలో ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ చూసాం. వన్ మోర్ డేటా టైప్, ఇంకో డేటా టైప్ ఏం చూసాం ఇక్కడ? న్యూ అనేది డేటా టైప్ చూసాం. న్యూ నేమ్ పిలుస్తారమ్మా. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. జావాలో డేటా టైప్స్ అన్నీ కూడా కంపల్సరీ మీకు ఏ కేసులో ఉండాలి? జావాలో ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. కంపల్సరీ మన డేటా టైప్స్ అన్ని లోవర్ కేస్లోనే ఉంటుంది. నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ మాట్లాడుకున్నామా లాస్ట్ క్లాస్లో. సో నేమింగ్ కన్వెన్షన్స్ ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చూడండి. సో క్లాస్ నేమ్ తలక నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి? బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి. ఎవరి ఇంటర్నల్ వర్డ్ అనేది మనకి దేంతో స్టార్ట్ అవుతున్నామో ఎవరి ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ఓకే. నెక్స్ట్ వేరియబుల్కి నేమింగ్ కన్వెన్షన్ ఏం చెప్పామా? వేరియబుల్ ఎలా ఉండాలి? వేరియబుల్ అనేది బిగినింగ్ విత్ లోవర్ కేస్ బట్ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్ విత్ అప్పర్ కేస్. సేమ్ రూల్ ఫర్ మెథడ్స్ ఆల్సో. మెథడ్స్ కూడా అదే రూల్ అమ్మా. మెథడ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్తో బిగిన్ అవుతుంది. ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ మనకి దేంతో బిగిన్ అవుతుంది? అప్పర్ కేస్తో బిగిన్ అవుతుంది. మరి వేరియబుల్కి మెథడ్కి డిఫరెన్షియేషన్ మీకు ఎలా తెలుస్తుంది? ఎండింగ్లో ఈ బ్రాకెట్స్ ఉంటే మీరు దాన్ని ఒక మెథడ్గా ట్రీట్ చేయొచ్చు. ఈ బ్రాకెట్స్ లేకపోతే దట్ ఈస్ ఏ వేరియబుల్. అండ్ ప్యాకేజ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏం చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో? ప్యాకేజ్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. ప్యాకేజ్లో అన్ని క్యారెక్టర్స్ కంపల్సరీ మీకు ఎలా ఉండాలి? లోవర్ కేస్లో ఉండాలి, స్మాల్ క్యారెక్టర్స్ అయి ఉండాలి. ఓకే. సో నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్, ఈరోజు క్లాస్లోకి వద్దాం. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ డేటా టైప్స్. సో ఒకసారి మీ నోట్బుక్లో హెడింగ్ తీసుకోండి, డేటా టైప్స్ ఇన్ జావా. ఎనీవే మీరు దీనికి సంబంధించి నోట్స్ ఏం రాయాల్సిన పని లేదమ్మా. ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ విత్ యూ. ఈ డేటా టైప్స్ అనే డాక్యుమెంట్ నేను మీతో షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. డేటా టైప్స్ అనే ఒక డాక్యుమెంట్ మీ మెయిల్ ఐడికి పంపిస్తాను. సో లాస్ట్లో మీకు మెయిల్ వస్తుంది కదా నా దగ్గర నుంచి, ఆ మెయిల్లో మీకు అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే. సో జస్ట్ వినండి సరిపోతుంది. ఈరోజు క్లాస్ మీరేమి ఈ డేటా టైప్స్ కోసం నోట్స్ రాయాల్సిన పని లేదు. సో ఇనీషియల్గా మనకి జావాలో డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. సో ఏంటి ఆ 2 టైప్స్ చూడండి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ రిఫరెన్స్ డేటా టైప్. రిఫరెన్స్ డేటా టైప్ని ఏమని పిలుస్తూ ఉన్నారు? రిఫరెన్స్ డేటా టైప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదమ్మా. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటమ్మా? టుడే వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇష్యూకి వస్తే అగైన్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ 8 టైప్స్. 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ ద జావా. సో ఏంటా 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఒకసారి చూద్దాం. సో అయితే అందులో మీరు మెయిన్గా ఒక 2-3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిన డేటా టైప్ ఏంటమ్మా? ఇంటీజర్. వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ఇంటీజర్. సో ఇంటీజర్ అనేది మీరు ఎలాంటి డేటా స్టోర్ చేసుకోవచ్చమ్మా? ఇంటీజర్లో ఇన్ ఇంటీజర్ యూ కెన్ స్టోర్ ద హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఫుల్ వాల్యూస్. ఫుల్ వాల్యూస్ అంటే లైక్ 10 అని, 20 అని, 30 అని, లేదా 5 అని, 6 అని, 7 అని ఇలా మీరు స్టోర్ చేసుకోవచ్చు. బట్ మీరు దేన్ని స్టోర్ చేయలేరు? డెసిమల్ని ఇందులో స్టోర్ చేయలేరు. అంటే 10.5 ఇస్తే తీసుకుంటుందా అంటే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 5.2 ఇస్తే తీసుకుంటుందా అంటే నో, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఇలా డెసిమల్స్ని యాక్సెప్ట్ చేయదు. ఇది ఓన్లీ ఫుల్ వాల్యూస్ని, ఫుల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో హౌ మచ్ మెమరీ ఇట్ విల్ ఆక్యుపై? ఇంటీజర్ అనేది మీకు ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుంది? సో ఇట్ ఆక్యుపైస్ ద 32 బిట్ మెమరీ. ఇంటీజర్ అనేది మీకు
32 బిట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో నాకు 32 బిట్ మెమరీ వద్దు, అందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ సరిపోతుంది అంటే ఓన్లీ 16 బిట్ మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ షార్ట్. ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టింగ్ ద హోల్ నెంబర్స్ సేమ్ లైక్ ఇంటిజర్, కాకపోతే దీని మెమరీ ఎంతమ్మా, ఇట్ ఆక్యుపై 16 బిట్ మెమరీ. సో 16 బిట్ కూడా అవసరం లేదు, మనకి ఇందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ 8 బిట్ సరిపోతుంది అనుకుంటే గో విత్ ఏ బైట్ అనే డేటా టైప్లో వెళ్ళండి. ఓకే, బట్ ఇన్ జనరల్గా మనందరం వాడేది ఇంటీజరే వాడతాం, మీకు తెలియడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. అండ్ కొంతమంది రేంజెస్ అడుగుతూ ఉంటారు క్లాస్ చెప్పేటప్పుడు, సార్ మినిమం వాల్యూ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, మ్యాక్సిమం వాల్యూ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో అడిగే వాళ్ళకి ఆన్సర్గా నేను ఇక్కడ ఇచ్చాను తప్పించి ఈ మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ కూడా మీరేం బైహార్ట్ చేయవసరం లేదు, జస్ట్ ఈ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకోండి ఫర్ రిఫరెన్స్ పర్పస్. అంటే బయట ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ వేరియబుల్లో మీరు మినిమం నెంబర్ ఎంత ఇవ్వగలుగుతారు, మ్యాక్స్ నెంబర్ ఎంత ఇవ్వగలుగుతారు. షార్ట్ అనే డేటా టైప్ ఇస్తే వాట్ ఈస్ ద మినిమం నెంబర్ అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ అవన్నీ ఇక్కడ ఇచ్చాను ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంటీజర్ కన్నా డబుల్ మెమరీ కావాలి అంటే ఇంటీజర్ 32 బిట్ కదమ్మా, అంతగా డబుల్ మెమరీ అంటే ఎంత అవుతుంది, 64 బిట్ మెమరీ. సో దానికోసం మనం లాంగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. బట్ ఈ 4 డేటా టైప్స్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఈ 4 డేటా టైప్స్ కూడా మీకు ఎలాంటి డేటాను యాక్సెప్ట్ చేస్తున్నామో ఆల్ ద 4 డేటా టైప్స్ యాక్సెప్టింగ్ ఓన్లీ ద హోల్ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమా బిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే మనకి మెమరీని ఈ విధంగా మీన్ చూడండి, మనకి ఇప్పుడు స్పీడ్ని ఎలా అయితే మన ఇప్పుడు వెయిట్ ఉంది ఎలా తీసుకుంటాం, అలా ఇక్కడ మనకి మెమరీని ఎందులో క్యాలిక్యులేట్ చేస్తాం, బిట్స్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఫ్లోట్ అనే ఇష్యూకి వస్తే ఫ్లోట్ ఈజ్ యాక్సెప్టింగ్ ద ఫ్రాక్షనల్ నెంబర్. ఫ్లోట్ అనేది ఫ్రాక్షనల్ నెంబర్స్ని తీసుకుంటుంది. ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, డెసిమల్ వాల్యూస్ అంటే సమ్ ఏదో 10.5 లేదా 5.2, సో లేదా సమ్ ఏదో 6.3, ఇలా మీరు ఏమైనా డెసిమల్స్ ఇవ్వాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ ఫ్లోట్. నేను వీటన్నిటికీ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, ఐ విల్ షో ద ఎగ్జాంపుల్స్ టు యూ. సో ఇక్కడ ఫ్లోట్ అనేది డెసిమల్స్ని ఫ్రాక్షనల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది ఫ్లోట్ ఈజ్ యాక్సెప్టింగ్ 32 బిట్, సేమ్ లైక్ ఇంటీజర్ అనేది మీకు 32 బిట్ మెమరీ తీసుకుంటుంది, ఫ్లోట్ అనేది కూడా మీకు 32 బిట్ మెమరీ తీసుకుంటుంది. సో whereas ఫ్లోట్ కన్నా మనకి డబుల్ మెమరీ కావాలి, సో దట్ మీన్స్ 64 బిట్ మెమరీ కావాలి అనుకున్నట్టయితే గో విత్ ఏ డబుల్. ఈ డేటా టైప్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏ కేసులో రాయాలమ్మా, మస్ట్ అండ్ షుడ్గా మీరు లోవర్ కేసులో మాత్రమే రాయాలి. అప్పర్ కేస్ రాస్తే అది యాక్సెప్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఓకే, అయితే ఈ ఫ్లోట్కి డబుల్కి ఒక చిన్న ప్రాబ్లం ఉందమ్మా, ఒకసారి చూపిస్తా చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకున్నాను. ఇంటీజర్లో యూ కెన్ గివ్ ఎనీ హోల్ నెంబర్, ఏదైనా హోల్ నెంబర్ ఇవ్వండి. సో డబుల్ అనే ఒక డేటా టైప్ తీసుకున్నాను. డబుల్లో మనం ఏమి ఇస్తాము, వాట్ ఈస్ ద డబుల్ వాల్యూ అంటే ఫ్రాక్షనల్ నెంబర్ అనేది తీసుకుంటుంది. ఫ్లోట్ కూడా ఫ్రాక్షనల్ నెంబర్. చూడండి, ఫ్లోట్ అనేది మీకు ఫ్రాక్షనల్ నెంబరే తీసుకుంటుంది, డబుల్ అనేది కూడా మీకు ఏమి యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్రాక్షనల్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తుంది. బోత్ ఆర్ యాక్సెప్టింగ్ ద డెసిమల్స్. బట్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందమ్మా, మెమరీలో. ఇది 32 బిట్ మెమరీ, ఇదేమో 64 బిట్ మెమరీ. వన్ మోర్ థింగ్, మీరు డబుల్ అనే డేటా టైప్ తీసుకునేటప్పుడు డైరెక్ట్గా మీరు వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను, డైరెక్ట్గా మీరు ఇక్కడ నెంబర్ ఇవ్వచ్చు, అదే 2.5 అనో 5.5 అనో మీకు నచ్చిన ఫ్రాక్షనల్ నెంబర్ ఇవ్వచ్చు. బట్ ఫ్లోట్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఫ్లోట్లో మీరు ఏదైనా ఒక వాల్యూ ఇచ్చేటప్పుడు ఎండింగ్లో మర్చిపోకుండా మీరు ఎఫ్ అని రాయాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేసేటప్పుడు వాల్యూకి ఎండింగ్లో మీరు ఏం రాయాలి, ఎఫ్ అని రాయాలి. ఎఫ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఏ ఫ్లోట్ వాల్యూ. ఎఫ్ రాయకపోతే అది యాక్సెప్ట్ చేయదు. సో ఎఫ్ అనేది అప్పర్ కేసులో రాయాలా, లోవర్ కేసులో రాయాలా, అది చాలామందికి డౌట్ ఉంటుంది. మీ ఇష్టమే, ఇక్కడ మీరు అప్పర్ కేసులో రాసినా మీ ఇష్టమే, లోవర్ కేసులో రాసినా మీ ఇష్టమే, బోత్ ఆర్ యాక్సెప్టెడ్ హియర్. లేదండి నాకు ఎఫ్ రాయడం నచ్చలేదు, నేను ఓన్లీ నెంబర్ మాత్రమే రాస్తాను అనుకున్నట్టయితే గో విత్ ఏ డబుల్ అనే డేటా టైప్ వాడుకోండి. మీకు ఇక్కడ ఎలాంటి ఎఫ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఇవ్వచ్చు. బట్ ఫ్లోట్ వాడేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎండింగ్లో ఎఫ్ ఇవ్వడం మర్చిపో. ఓకే, నెక్స్ట్ బూలియన్ అనేది ఒక డేటా టైప్. బూలియన్ డేటా టైప్ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది చూడండి. బూలియన్ ఈజ్ యాక్సెప్టింగ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
బూలియన్ ఎక్స్ అని తీసుకున్నారనుకోండి, ఆ ఎక్స్ అనే వేరియబుల్లో మీరు ఏం స్టోర్ చేయొచ్చు, యూ కెన్ స్టోర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో చాలామంది బై మిస్టేక్ ఇక్కడ ట్రూని ఫాల్స్ని డబుల్ కొటేషన్స్లో పెడతా ఉంటారండి. సో డోంట్ కీప్ ఇట్ ఇన్ అ డబుల్ కొటేషన్. డబుల్ కొటేషన్ పెడితే అది ఏమైపోతుంది, దట్ విల్ బి ఏ స్ట్రింగ్, అది ఒక స్ట్రింగ్ అయిపోతుంది. సో డోంట్ కీప్ ఇట్ ఇన్ ఏ డబుల్ కొటేషన్. బూలియన్ అనేది మీకు ట్రూని యాక్సెప్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఫాల్స్ని యాక్సెప్ట్. అంటే డేటా టైప్స్ అన్నీ మీకు లోవర్ కేస్ అని చెప్పాను కదండి. చూడండి, అన్ని డేటా టైప్స్ లోవర్ కేస్లో ఉన్నాయి, బట్ ఒక్క స్ట్రింగ్ అనేది మాత్రం మీకు ఎలా కనిపిస్తుందండి, ఓన్లీ ద స్ట్రింగ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్. స్ట్రింగ్ అనేది మాత్రం మీకు అప్పర్ కేస్తో స్టార్ట్ అయ్యింది. రీజన్ ఏంటండి? సో రీజన్ ఏంటి అంటే స్ట్రింగ్ అనేది అఫీషియల్గా డేటా టైప్ కాదు. నేను మీకు స్ట్రింగ్ వాడొద్దని చెప్పట్లేదండి, స్ట్రింగ్ వాడండి, దెర్ ఈజ్ నో ఇష్యూ, బట్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ అఫీషియల్ డేటా టైప్. స్ట్రింగ్ అనేది అఫీషియల్గా డేటా టైప్ కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాస్ నేమ్ ఇన్ ద జావా. స్ట్రింగ్ అనేది జావాలో ఒక క్లాస్ నేమ్. క్లాస్ నేమ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయండి, ఆల్వేస్ ద క్లాస్ నేమ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు మనకి దేంతో బిగిన్ అవుతుందో అప్పర్ కేస్తో బిగిన్. దట్స్ వై స్ట్రింగ్ అనేది మీకు అప్పర్ కేస్తో బిగిన్. సో జావాలో మనం క్లాస్ నేమ్స్ని కూడా డేటా టైప్స్తో వాడుకోవచ్చు. జావాలో ఒక అడ్వాంటేజ్ ఏంటండి, క్లాస్ నేమ్స్ని డేటా టైప్తో వాడుకోవచ్చు. ఇదే కాదు, ఫ్యూచర్లో మనం చూస్తుంటే డేట్ అనే ఒక క్లాస్ ఉంటుంది, డిఏటిఈ, డేట్. డేట్ అనేది క్లాస్ నేమ్, బట్ ఆ క్లాస్ నేమ్ని మీరు ఎలా వాడుకోవచ్చు అంటే యూ కెన్ యూస్ ద డేట్ క్లాస్ నేమ్ యాజ్ ఏ డేటా టైప్, ఒక డేటా టైప్గా మనం వాడుకోవచ్చు అండి. సో అలా క్లాస్ నేమ్స్ని మీరు డేటా టైప్గా ఎలా ఎక్కడైతే వాడుతున్నారో అక్కడ మీకు దేంతో బిగిన్ అవుతుందండి, దట్ ఈస్ బిగినింగ్ విత్ ఏ అప్పర్ కేస్. బట్ ఒరిజినల్ డేటా టైప్స్ ఎప్పుడు కూడా మీకు ఎందులో ఉంటాయండి, ఆల్ ద ఒరిజినల్ డేటా టైప్స్ మస్ట్ బీ ఇన్ ద లోవర్ కేస్ అని ఉంటాయి. సో ఇవన్నీ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ మనం ఎక్కడి నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఐ వాంట్ టు కాల్ ద వేరియబుల్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. మెయిన్ మెథడ్లో మీరు వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే ఎవరిని క్రియేట్ చేయాలండి, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ అవర్ క్లాస్ నేమ్? ఇక్కడ క్లాస్ ఏం క్రియేట్ చేసాను చూడమా. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ హియర్? ద క్లాస్ నేమ్ ఈస్ డేటా టైప్ ఎగ్జాంపుల్. సో యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్ నేమ్. మీరు మీ క్లాస్ నేమ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ విష్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని యూ కెన్ కాల్ యువర్ వేరియబుల్స్. మీ వేరియబుల్స్ ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, ఎక్స్ అనే వేరియబుల్, మీ వేరియబుల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు కాల్ చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఇన్సైడ్ మెయిన్ మెథడ్ లోపల బయట ఉండే వేరియబుల్స్ని కాల్ చేయాలి అనుకున్నట్టయితే, బయట ఉండే వేరియబుల్స్ని కాల్ చేయాలి అనుకున్నట్టయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అందరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. మెయిన్ మెథడ్ లోపల బయట ఉండే వేరియబుల్స్ని కాల్ చేయాలి అనుకున్నట్టయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్తో మాత్రమే మనం బయట ఉండేటటువంటి వేరియబుల్స్ని కాల్ చేయగలుగుతాం. అంటే బయట ఉండే వేరియబుల్స్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తే నాకేం ప్రింట్ అయింది చూడమ్మా. ఏ అంటే మనకి ఏం ప్రింట్ అయింది, ఏ వాల్యూ 10 ప్రింట్ అయింది, బి వాల్యూ ఏం ప్రింట్ అయిందమ్మా 2.5 అనేది ప్రింట్ అయింది. అయితే ఇంకో చిన్న విషయం చెప్తాను చూడండి. ఒకసారి మనం డెమో 1లోకి వెళ్దాం. గో టు ద డెమో 1. డెమో 1లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను చూడమ్మా. ఇన్సైడ్ ఏ మెయిన్ మెథడ్ లోపల ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంది. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంది. ఇక్కడ హాయ్ తర్వాత ఆఫ్టర్ దిస్ హాయ్ ఐ వాంట్ టు ప్రింట్ దట్ ఏ. నేను ఆ ఏని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ప్రింట్ చేస్తాము, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ ఏ. ఇక్కడ మీరు ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా అంటే ఆబ్జెక్ట్ ఏమి క్రియేట్ చేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆ ఏని ప్రింట్ చేయొచ్చండి. చూడమ్మా, రన్ చేసి చూపిస్తాను మీకు, అవుట్పుట్ వచ్చిందో లేదో చూద్దాం. ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుంది, హాయ్ ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత ఏని ప్రింట్ చేస్తే మనకి ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా, ద ఏ వాల్యూ ఈజ్ 10 అని ప్రింట్ అవుతుంది. రీజన్ ఏంటి గెస్ చేయగలుగుతారండి? ఇక్కడ ఎందుకు నేను ఎలాంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు, వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఏని ఎందుకు కాల్ చేయగలిగాం డైరెక్ట్గా? ఎవరైనా ఏమైనా రీజన్ చెప్పగలుగుతారమ్మా? మనం క్రియేట్ చేసింది మెయిన్ మెథడ్ లోనే క్రియేట్ చేసాం సార్. యా, వీఆర్ క్రియేటింగ్ ద వేరియబుల్ విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ లోపలే ఉంది కదా, మెయిన్ మెథడ్ లోపలే ఉంది కాబట్టి మీరు దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయగలుగుతారు. అదే వేరియబుల్ని ఇలా మెయిన్ మెథడ్ లోపల కాకుండా ఈ బయట పెట్టారనుకోండి, అంటే మీరు క్రియేట్ చేయడం బయట క్రియేట్ చేస్తారనుకోండి,
అప్పుడు మీరు డైరెక్ట్గా వేరియబుల్ని కాల్ చేయడం కుదరదు. అప్పుడు కంపల్సరీ మీరు ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. చేయాలి. ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు మీ వేరియబుల్ని కాల్ చేయగలుగుతారు. మా అందరికీ ఈ విషయం ఓకేనమ్మా, ఆల్ ఆఫ్ యూ? సో ఇక్కడ మనం వేరియబుల్ని విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ లోపల క్రియేట్ చేయడం వల్ల డైరెక్ట్గా మనం ఆ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేయగలుగుతున్నాం. అదే వేరియబుల్ని మీరు అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట క్రియేట్ చేస్తుంటే మీరు దాన్ని డైరెక్ట్గా ప్రింట్ చేయడం కుదరదు. కంపల్సరీ అప్పుడు మీరు ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోవాలమ్మా, మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ ద వేరియబుల్. ఎగ్జాంపుల్గా ఈరోజు మన డేటా టైప్స్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాం చూడండి ఒకసారి. మన డేటా టైప్స్ ఎగ్జాంపుల్లో మన వేరియబుల్స్ అన్ని నేను ఎక్కడ క్రియేట్ చేశానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ ద వేరియబుల్స్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట క్రియేట్. సో మెయిన్ మెథడ్ బయట క్రియేట్ చేయడం వల్ల వీటన్నిటిని కాల్ చేయాలి అనుకున్నట్టయితే మీరు కంపల్సరీ మీ మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ ద వేరియబుల్స్ని కాల్ చేయగలుగుతారు. రైట్ అమ్మా? సో ఈ ప్రోగ్రామ్ ప్రజెంట్ ఎవరైనా సేవ్ చేయాలి అనుకున్నట్టయితే నేను మీకు చాట్ బాక్స్లో వేస్తున్నాను. ప్లీజ్ ఓపెన్ యువర్ చాట్ బాక్స్. మా అందరు కూడా మీ జూమ్లో చాట్ ఆప్షన్ ఉంటుంది కదమ్మా, చాట్లోకి వెళ్తే ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఆ ప్రోగ్రామ్ పైన మౌస్ పెట్టగానే మీకు టాప్లో డౌన్ యారో కనిపిస్తుంది. డౌన్ యారో పైన క్లిక్ చేస్తే యూ కెన్ సేవ్ ద ప్రోగ్రామ్. యాజ్ వెల్ యాజ్ ఈ క్లాస్ని ఆన్లైన్లో చూసే వాళ్ళ కోసం మెయిల్ ఐడి కూడా అటాచ్ చేస్తున్నాను. తర్వాత మీ మెయిల్స్కి ఇవన్నీ వస్తుంది. రైట్. One question, sir. In line number 20, you have given the variable name as capital Z, right? Capital Z. చెప్తాను. Is it mandated? కాదు, యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉంది కదా అని వదిలేసాను. సో దానికి నేమింగ్ కన్వెన్షన్ ఇన్ జనరల్గా ఏంటంటే ఆబ్జెక్ట్ నేమ్స్కి స్పెషల్గా నేమింగ్ కన్వెన్షన్ అంటూ ఏమీ ఉండదండి. వేరియబుల్కి ఏ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతామో ఆబ్జెక్ట్స్ కూడా అదే నేమింగ్ కన్వెన్షన్స్ని ఫాలో అవుతూ ఉంటాం. అంటే వేరియబుల్ అనేది లోవర్ కేస్ జెడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ కూడా వీలైనంత వరకు లోవర్ కేస్ ఇవ్వండి. అంటే ఆల్రెడీ అక్కడ ప్రీవియస్గా ఉందని నేను అలా కంటిన్యూ అయిపోయాను. సో ఆబ్జెక్ట్ కంటూ వేరేగా నేమింగ్ కన్వెన్షన్ ఏమి ఉండదు. వేరియబుల్కి ఉండే నేమింగ్ కన్వెన్షన్కే మనం ఆబ్జెక్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాం. రైట్ అమ్మా? క్లియర్ కదా? రైట్. Thank you, sir. నా కమింగ్ టు ద నెక్స్ట్ ఇష్యూ. దీని కంటిన్యూషన్ ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. టేక్ ద స్మాల్ హెడింగ్, వేరియబుల్స్ ఇన్ జావా. టేక్ ద హెడింగ్, వేరియబుల్స్ ఇన్ జావా. చూడండి, జావాలో మనకి ఎన్ని రకాల వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయండి. అంటే 3 రకాల వేరియబుల్స్ ఉన్నాయి. సో ఏంటవండి? లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్స్నే మనం క్లాస్ వేరియబుల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ డెఫినేషన్స్ మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. చిన్న నోట్స్ తీసుకోండి. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. నోట్ ఇట్ డౌన్. There are 3 kinds of variables in Java. Note down this list. ఈ లిస్ట్ ఒకసారి చూసి రాసుకున్నాము. Number 1, local variable. Number 2, instance variable. Number 3, class variable or static variable. Right. Now take the main heading. ఇందులో ఫస్ట్ హెడింగ్ తీసుకున్నాము. Number 1, local variable అని చెప్పి ఒక హెడింగ్ తీసుకోండి. హెడింగ్ ఈజ్ లోకల్ వేరియబుల్. రైట్. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు డెఫినేషన్ కూడా చెప్తాను. ఏం రాయొద్దు, జస్ట్ వినండి. ఏం లేదు, మనం లాస్ట్ క్లాస్లో హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసాం. ఈ ప్రోగ్రాంలో మనం మెథడ్స్ ఎన్ని తీసుకున్నామో దెర్ ఆర్ 3 methods, M1, M2, M3 అని చెప్పి ఒక 3 methods తీసుకున్నాం. ఇందులో మెథడ్ బాడీ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడ్ బాడీ? ఈ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ మధ్యలో ఉండేదాన్ని మనం ఏమంటున్నాము? మెథడ్ బాడీ అంటున్నాం. అంటే ఓకే, విత్ ఇన్ దిస్ మెథడ్ బాడీ, అంటే ఈ మెథడ్ బాడీ లోపల, విత్ ఇన్ దిస్ మెథడ్ బాడీ ఆర్ ఇన్సైడ్ ద మెథడ్ బాడీ, ఇఫ్ యూ డిక్లేర్ ఎనీ వేరియబుల్, ఈ లోపల మీరు ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నట్టయితే దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. ఆ వేరియబుల్ మనం ఏమని పిలుస్తుంటాం? లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం. అర్థమవుతుందమ్మా? మెథడ్ బాడీ లోపల, ఇన్సైడ్ ద మెథడ్ బాడీ,
ఇఫ్ యూ డిక్లేర్ ఎనీ వేరియబుల్, ఈ లోపల మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటైతే అలాంటి వేరియబుల్స్ని మీరు ఏమని పిలుస్తారండి? లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం. ఇప్పుడు వేర్ యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్ని మీరు ఎక్కడ యూస్ చేయగలుగుతారు? యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. ఓన్లీ within the same method. We cannot use it from any other methods. We cannot use it from any other methods. వేరొక మెథడ్ నుంచి అయితే మనం యూజ్ చేయలేమండి. లోకల్ వేరియబుల్స్ని మీరు సేమ్ మెథడ్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్స్. వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయడం కుదరదండి. ఐల్ షో ద ఎగ్జాంపుల్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకున్నాము. నేను ఏదో వేరియబుల్ 1 అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. లోపల ఒక 2 మెథడ్స్ రాశానండి. M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్. M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్. ఇది M1 ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్. విత్ ఇన్ ద మెథడ్ బాడీ, ఈ మెథడ్ బాడీ లోపల నేను ఒక వేరియబుల్ తీసుకున్నానండి. ఈ వేరియబుల్ ఏమని పిలుస్తున్నామండి? దిస్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. మీకు తెలియడానికి ఇక్కడ కామెంట్ రాసానండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కామెంటింగ్. ఇలా రాసాం కదా 2 స్లాషెస్ని. ఇలా 2 స్లాషెస్ని రాస్తే దాన్ని ఏమంటామండి? కామెంట్ అంటారు. ఎవరు చాట్ చేయాల్సిన పని లేదమ్మా. ప్రతి ప్రోగ్రామ్ నేను పంపిస్తాను. ప్రోగ్రామ్ నేను మీకు 2 రకాలుగా పంపిస్తాను. మీకు చాట్ బాక్స్లోని ప్రోగ్రామ్ పంపిస్తాను, ఈమెయిల్లో కూడా ప్రోగ్రామ్ పంపిస్తాను. ఓకే, ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన వెంటనే మీకు పంపిస్తాను. డోంట్ వరీ. ఓకే, ఇలా చూడండి. ఇలా చూడండి. ఇక్కడ కామెంట్స్, ఇక్కడ చిన్న కామెంట్ రాశాను మీకు అర్థం కావడానికి. దీన్ని లోకల్ వేరియబుల్ అని పిలుస్తా ఉన్నాం. ఎందుకమ్మా దీన్ని లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నాం? ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. ఈ మెథడ్ బాడీ లోపల మనం డిక్లేర్ చేసే వేరియబుల్స్ని ఏమని పిలుస్తున్నాం? లోకల్ వేరియబుల్. బట్ ఈ వేరియబుల్ మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారండి? వేర్ యూ కెన్ యూజ్ ద వేరియబుల్? యూ కెన్ యూజ్ ద వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. అది కూడా చూద్దాము. ప్రజెంట్ మనం ఏ అనే వేరియబుల్ని ఇక్కడ వాడుతున్నాం చూడండి. ఐఎమ్ ప్రింటింగ్ ద ఏ. ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఫైన్, ఇది బాగానే ఉంది. ఈ లైన్ ఇలా కాపీ చేద్దామండి. కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేద్దాం? M2లో ఒకసారి పేస్ట్ చేసి చూద్దాం. అంటే M2లో ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. system.out.println ఏ యాక్సెప్ట్ చేస్తున్నామా? చూడండి ఇక్కడ నా స్క్రీన్లో లైన్ నెంబర్ 17 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్ షోయింగ్ సమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఎర్రర్ చూపిస్తుంది? గెస్ చేయగలుగుతారమ్మా వై ఇట్ ఈస్ షోయింగ్ ద ఎర్రర్? ఏ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్ ఇన్ M1. ఏ అనేది M1 లోకల్ వేరియబుల్. we cannot use it from any other methods. We cannot use it from any other methods. We can use only within the same method. Same method లో మాత్రమే యూజ్ చేయగలుగుతారండి. అదర్ మెథడ్స్లో మీరు దాన్ని యూజ్ చేయలేరు. అర్థమైందమ్మా? గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు కూడా మనకి ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈస్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, ఇది మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. సో జస్ట్ ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను చూడమా? వాట్ వీఆర్ ప్రింటింగ్ హియర్, జస్ట్ మీ ఇండికేషన్ కోసం, అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు తెలియడానికి ఒక చిన్న ప్రింట్ కమాండ్ రాశాను. ఏం రాశానమ్మా? జస్ట్ ఎంటర్డ్ ఇంటూ మెయిన్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేయమని చెప్పాను. ఆఫ్టర్ దట్ ప్రింటింగ్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. నేను మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టం అండి. దట్ ఈస్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను ఆబ్జెక్ట్ నేమ్ ఏం తీసుకున్నాను చూడమా? వాట్ ఈస్ మై ఆబ్జెక్ట్ నేమ్? జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ అవర్ క్లాస్. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ కాలింగ్ M1. M1 కాల్ చేసేటప్పుడు ఏం ప్రింట్ అవుతుంది గెస్ చేయగలుగుతారా? వాట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫర్ M1? M1 కోసం అది ఏం ప్రింట్ చేస్తున్నామో? సో ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఏని ప్రింట్ చేస్తుంది. ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది గెస్ చేయగలుగుతారో? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ విల్ బి 10. ఇక్కడ మీకు 10 అనేది ప్రింట్ అవుతుంది. అగైన్ M2ని కాల్ చేస్తారప్పుడు మీకు ఏం కాల్ అవుతుందమ్మా? M2లో ఎన్ని ప్రింట్ కమాండ్స్ ఉన్నాయి? M2లో సింగిల్ ప్రింట్ కమాండ్, ఒకటే ప్రింట్ కమాండ్ ఉందండి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. రన్ చేసేటప్పుడు అవుట్పుట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయడమే బాటంలో. సో జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్, అంటే మీ ఇండికేషన్ కోసం మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందని మీకు తెలియడానికి ఇది ప్రింట్ చేస్తున్నా అండి. జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్. నెక్స్ట్ M1 కాల్ అయిందమ్మా. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? M1లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది.
యాజ్ వెల్ యాజ్ ఏ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ అంటే ఏంటమ్మా, ద ఏ వాల్యూ విల్ బి 10 అనేది ప్రింట్ అవుతుంది. రైట్. సో M2లో మనకి ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. రైట్. సో ఒక్కసారి చిన్న నోట్స్ చెప్తా రాసుకోండి. ద హెడింగ్ ఈస్ లోకల్ వేరియబుల్ అని చెప్పి హెడింగ్ తీసుకున్నాము. లోకల్ వేరియబుల్ నోట్స్ తీసుకోండి. నోట్ ఇట్ డౌన్. ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ within the method body is called as a local variable. The variable which is declared within the method body is called as a local variable. అర్థమైంది కదమ్మా. ఏ వేరియబుల్స్ అయితే మెథడ్ బాడీ లోపల డిక్లేర్ చేస్తామో వాటిని లోకల్ వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. టేక్ ద నెక్స్ట్ పాయింట్. We can use the local variables only within the same method. Only within the same method. Comma. We cannot use it from any other methods. We cannot use it from any other methods. వేరొక మెథడ్స్ నుంచి యూజ్ చేయడం కుదరదు. రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ ఏని ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే బాగానే ప్రింట్ అవుతుంది. బట్ అదే ఏని మీరు M2 నుంచి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే అది పాసిబిలిటీ లేదమ్మా, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. వై? బికాస్ ద ఏ ఈజ్ ద లోకల్ వేరియబుల్ ఇన్ M1. సో వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ M2 నుంచి మనం దాన్ని యూజ్ చేయలేం. వన్ మోర్ థింగ్, మీరు క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోండమ్మా. ఎగ్జాంపుల్గా నేను ఏదో వేరియబుల్ 1 అని పెట్టేశాను. మీరేం రాస్తారంటే మీనింగ్ఫుల్గా లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. మీరు రాసేటప్పుడు లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. అండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నారో మీరు తీసుకున్న క్లాస్ నేమ్కే మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అంతేగాని నేను తీసుకున్న క్లాస్ నేమ్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు టాప్లో మీరు క్లాస్ నేమ్ ఏం రాశారో చూసుకోండి. మీరు ఏ క్లాస్ నేమ్ అయితే టాప్లో రాశారో మీరు క్రియేట్ చేసిన క్లాస్కే మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. వేరొకరి క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకూడదు. ఓకే, రైట్. సో ఈ ప్రోగ్రామ్ ఓకే కదమ్మా అందరికీ? ఈ ప్రోగ్రాంలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందమ్మా? ఓకే కదా. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మన ప్రాక్టీస్ సెషన్లోకి రండి. ఎర్రర్స్ నేను రెక్టిఫై చేస్తాను. బట్ కాన్సెప్ట్ వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు నన్ను అడగండి. ఓకే, క్లియర్ కదా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీకు పంపిస్తాను. నేను ప్రతి ప్రోగ్రామ్ని 2 రకాలుగా పంపిస్తానమ్మా. మీకు చాట్ బాక్స్లో పంపిస్తాను, యాజ్ వెల్ యాజ్ మీ మెయిల్కి కూడా పంపిస్తాను. రైట్. సో చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ ఉంటుంది. చెప్పండి. సార్ ఇప్పుడు లోకల్ వేరియబుల్ ఇంట్ని మెథడ్ 1లో మనం తీసుకున్నాం. అదే మెథడ్ 2లో కూడా ఇంటి b = 20 అని తీసుకుంటే అది కూడా ఒక లోకల్ వేరియబుల్ కింద అది పనిచేస్తుంది. లోకల్ అది M1లో ఒక లోకల్ వేరియబుల్ ఉందమ్మా, ఏ అనేది. M2లో వేరొక లోకల్ వేరియబుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రన్ చేసి ఇక్కడ మీరేం అడుగుతున్నారు, ఇక్కడ ఇంట్ b = 20 అని తీసుకున్నారు అనుకోండి. సో ఏ అనేది లోకల్ వేరియబుల్. ఎక్కడ లోకల్ వేరియబుల్ అండి? ఇట్ ఈస్ ద లోకల్ వేరియబుల్ ఇన్ M1. b అనేది ఎక్కడ లోకల్ వేరియబుల్ అమ్మా? b ఈస్ ద లోకల్ వేరియబుల్ ఇన్ M2. M2లో b అనేది ఒక లోకల్ వేరియబుల్. అర్థమైందమ్మా? గాట్ ఇట్? రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన విలేజెస్లో మన ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, మన పక్క ఊర్లో కూడా ఒక ప్రెసిడెంట్ ఉంటాడు కదమ్మా. ఏ ఊరికి ఆ ఊరు ప్రెసిడెంట్ వేరేగా ఉంటాడు కదా. బట్ మన ఊర్లో ఉన్న ప్రెసిడెంట్కి ఎంతవరకు రేంజ్ ఉంటుంది అంటే వాడికి పవర్ ఎంతవరకు ఉంటుంది? మన విలేజ్ వరకే ఉంటుంది. వాడి పవర్ పక్క విలేజ్లో పనిచేయదు కదా. సో అదే పక్క ఊర్లో ఉండే ప్రెసిడెంట్ తాలూకా పవర్ ఎక్కడ వరకు ఉంటుంది? వాడి ఊరు వరకే ఉంటుంది. అంటే ఈ లోకల్ వేరియబుల్ అనేది ఇట్స్ లైక్ ఎ లోకల్ లీడర్. అది ఒక లోకల్ లీడర్గా ట్రీట్ చేయండి. అంటే మన ఊర్లో ఒక లోకల్ లీడర్ ఉంటాడు, పక్క ఊర్లో కూడా ఒక లోకల్ లీడర్ ఉంటాడు. కాకపోతే మన ఊర్లో ఉన్న లోకల్ లీడర్ తాలూకా పవర్ ఎంతవరకు ఉంటుంది? మన ఊరు వరకే ఉంటుంది. పక్క ఊర్లో ఉండేటటువంటి లోకల్ లీడర్ తాలూకా పవర్ ఎంతవరకు ఉంటుంది? వాడి ఊరు వరకే ఉంటుంది. అంటే వీడి పవర్ ఇక్కడ పనిచేయదు, వీడి పవర్ అక్కడ పనిచేయదు. ఎవరి పవర్ ఆ పర్టికులర్ మెథడ్లో మాత్రమే పనిచేస్తుంది. క్లియర్ అమ్మా? అర్థమైందా? అండ్ ఇంకొచ్చిన విషయం చెప్తారు చూడండి. ఇక్కడ a = 10 అని తీసుకున్నారు. ఇక్కడ a = 20 తీసుకోవచ్చో తీసుకోకూడదా? ఎస్, తీసుకోవచ్చమ్మా. ఇక్కడ కూడా తప్పేం లేదు. అంటే మన ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. మన ఊర్లో ప్రెసిడెంట్ పేరు రమేష్.
మన పక్క ఊర్లో కూడా ప్రెసిడెంట్ పేరు రమేష్ అయి ఉండొచ్చు కదా. అంటే మన ఊర్లో ప్రెసిడెంట్ పేరు రమేష్ అయినంత మాత్రాన మన పక్క ఊర్లో లీడర్ పేరు రమేష్ ఉండకూడదు అని ఏం లేదు కదా. సో ఇక్కడ కూడా ఏ అనేది లోకల్ వేరియబుల్, ఇక్కడ కూడా ఏ అనేది లోకల్ వేరియబుల్. అదే లోకల్ వేరియబులే, ఇది కూడా లోకల్ వేరియబుల్. బట్ ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ హియర్? ఇక్కడ ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 10 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ హియర్? హియర్ ద ఏ వాల్యూ విల్ బి 20. ఇక్కడ ఏ అనేది అంటే చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఏంటి ఇక్కడ ఒక మెథడ్లో మీరు ఏ అనే లోకల్ వేరియబుల్ తీసుకుంటే వేరొక మెథడ్లో కూడా ఏ అనే లోకల్ వేరియబుల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చండి. కాకపోతే ఈ మెథడ్లో ఏ అనగానే మీకు ఎక్కడైనా 10 పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఏని ప్రింట్ చేశారో మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? 20 ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, రన్ చేస్తే మీకు ఫస్ట్ మెథడ్లో ఏ వాల్యూ 10 ప్రింట్ అయిందండి, సెకండ్ మెథడ్లో ఏ వాల్యూ మీకు 20 ప్రింట్ అయింది. అర్థమైందమ్మా? ఆల్ ఆఫ్ యూ ఓకే? మా అందరికి లోకల్ వేరియబుల్ ఓకే కదా. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, రెండో కాన్సెప్ట్లోకి వద్దాం. ఇన్స్టాన్స్ వేరియబుల్. టేక్ ద హెడింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. రైట్, ఏం లేదమ్మా, ఇది కూడా చాలా జాగ్రత్తగా వినండి. తర్వాత నోట్స్ రాద్దాం, జాగ్రత్తగా వినండి. ఏం లేదా, వేరియబుల్ని ఇలా మెథడ్ లోపల కాకుండా మెథడ్ నుంచి బయట మీరు ఒక వేరియబుల్ని తీసుకుంటే ఆ వేరియబుల్ని ఏమని పిలుస్తారండి? ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఏ = 10 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం అండి. బట్ ఆ వేరియబుల్ని మనం విత్ ఇన్ ద మెథడ్ తీసుకోలేదండి, మెథడ్ బయట తీసుకున్నాం, అవుట్ సైడ్ ద మెథడ్ తీసుకున్నాం. ఇలా అవుట్ సైడ్ ద మెథడ్ మీరు ఒక వేరియబుల్ని తీసుకుంటే ఆ వేరియబుల్ని ఏమని పిలుస్తున్నారండి? దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. అర్థమవుతుందమ్మా? గాట్ ఇట్? ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటండి? వీ కెన్ యూస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్, we can use the instance variable from any method within the class. ఈ క్లాస్ లోపల మీకు m1 m2 m3 అని చెప్పి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి. మెథడ్ 1లో మీరు ఏ వాల్యూని ప్రింట్ చేయొచ్చు, మెథడ్ 2లో కూడా ఏ వాల్యూని ప్రింట్ చేయొచ్చు, మెథడ్ 3లో కూడా మీరు ఏ వాల్యూని ప్రింట్ చేయొచ్చు. మెథడ్ 1లో ఏ వాల్యూ మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఇట్ విల్ ప్రింట్ ద ఏ వాల్యూ? ఇక్కడ మీకు ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. m2లో కూడా మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఇన్ m2 ఆల్సో ద ఏ వాల్యూ విల్ బి 10. రన్ చేస్తే మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈస్ బిగినింగ్ విత్ ద మెయిన్ మెథడ్. మీకు ఇండికేషన్ తెలియడానికి ఇక్కడ నేనేదో జస్ట్ హాయ్ అని ప్రింట్ చేస్తానండి. ఆఫ్టర్ ద హాయ్ వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మనం మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అండి. సమ్ ఏదో ఒక జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో విత్ యూజింగ్ దట్ జెడ్ వీఆర్ కాలింగ్ m1 అండ్ వీఆర్ కాలింగ్ m2. m1 m2 రెండింటిని కాల్ చేస్తున్నాం. సో చూడమ్మా, రన్ చేసేటప్పుడు ఇనీషియల్గా మీకు హాయ్ ప్రింట్ అయింది, మెయిన్ మెథడ్లో ఉన్న హాయ్ ప్రింట్ అయింది. హాయ్ తర్వాత వీఆర్ కాలింగ్ m1 కాల్ చేస్తున్నాం. m1లో మీకు ఎన్ని ప్రింట్ కమాండ్స్ ఉన్నాయమ్మా? m1లో మీకు 2 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. m2లో కూడా మీకు 2 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు m1లో ఏ వాల్యూని 10 చూడొచ్చు, m2లో కూడా మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? 10 అనేది ప్రింట్ అవుతుంది. రైట్, సో ప్లీజ్ టేక్ ద హెడింగ్. చిన్న హెడింగ్ తీసుకున్నామా, ఏంటది? ఇన్స్టాన్స్ వేరియబుల్. టేక్ ద డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్, the variable which is declared outside the method is called as a instance variable. Next point, we can use the instance variable from any method within the class. అర్థమైందమ్మా? we can use the instance variable from any method. మీరు దాన్ని m1 నుంచి వాడుకోండి, m2 నుంచి, m3 నుంచి, మీ ఇష్టం వచ్చే మెథడ్ నుంచి యూజ్ చేసుకోండి. we can use the instance variable from any method within the class. ఈ పర్టికులర్ క్లాస్ లోపల మీరు ఈ వేరియబుల్ని ఏ మెథడ్ నుంచి అయినా వాడుకోవచ్చు అండి. రైట్, దీన్ని
గ్లోబల్ వేరియబుల్ కూడా అనొచ్చు సార్, లేకపోతే ఇన్స్టెన్స్ లేదు, మన వేరియబుల్ అని జావా చెప్పొచ్చా? భాషలో అయితే దీన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తాను. ఓకే సార్. రైట్, మీ ప్రోగ్రామ్ని ఒకసారి మీకు పంపిస్తున్నాను. ఇక్కడ కూడా నేను క్లాస్ నేమ్ ఏదో వేరియబుల్ 2 అని రాశాను. మీరు అలా రాయొద్దు. మీరు ఏం రాస్తారంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారమ్మా? క్లాస్ నేమ్ ఇక్కడ మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటారు. అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా పైన మీరు ఏ క్లాస్ అయితే రాశారో అదే క్లాస్ నేమ్ ఇక్కడ యూజ్ చేస్తారు. రైట్, సో ఈ ప్రోగ్రామ్ మీకు చాట్ బాక్స్లో పంపిస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ మీ మెయిల్ కూడా పంపిస్తున్నాను. రైట్, అయితే ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న చేంజ్ చేయబోతున్నాను. ఆన్సర్ చెప్పడానికి మీరు రెడీగా ఉండండి. సో ఈ ప్రోగ్రాంలో చేంజ్ ఏంటి అంటే ఏ అనేది ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ అమ్మ. ఏలో మనం వాల్యూ ఏం తీసుకున్నాం? 10 అనే ఒక వాల్యూ తీసుకున్నాం. ఇదే ఏని నేను లోకల్ వేరియబుల్గా కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అనేది ఏమవుతుందమ్మా? హియర్ ఇట్ ఈస్ ఏ లోకల్ వేరియబుల్. ఇది లోకల్ వేరియబుల్. అర్థమవుతుందమ్మా? సే ఇప్పుడు మనం రన్ చేసేటప్పుడు ఫస్ట్ హాయ్ ప్రింట్ అవుతుంది. ఓకే, M1 కాల్ అవుతుంది. నెక్స్ట్ M1 కాల్ అయ్యేటప్పుడు M1లో మీకు ఏ వాల్యూ అంటే 20 ప్రింట్ అవుతుందా, లేదా ఆ పైన ఉన్నటువంటి 10 ప్రింట్ అవుతుందా? గెస్ చేయగలుగుతారమ్మా? ఇక్కడ ఏ వాల్యూ మీకు 20 ప్రింట్ అవుతుందా, లేదా 10 ప్రింట్ అవుతుందా అంటే ద వాల్యూ విల్ బి 20 ఓన్లీ. 20 ప్రింట్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది లోకల్ వేరియబుల్కే ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఉంటుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సరే, ఇది రన్ చేసి మాట్లాడుకుందాం. సరే చూడండి, రన్ చేస్తున్నా. రైట్, ఫస్ట్ ఇనీషియల్గా హాయ్ ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మనకి ఇక్కడ M1లో ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమ్మా? M1లో ఏ వాల్యూ 20. సో ఇప్పుడు చూడండి, మనం జాబ్స్ ఇష్యూకి వస్తే జాబ్స్లో మనకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుందమ్మా? లోకల్ పీపుల్కే ఉంటుంది కదా. అది స్టేట్ వైజ్గా కానివ్వండి, లేదా కంట్రీ వైజ్గా కానివ్వండి, ఎక్కడైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ లోకల్స్. ద సెకండ్ ప్రయారిటీ విల్ బి అవుటర్స్. అంటే మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నా. సో ఎక్కడైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఎవరికి ఉంటుందమ్మా? ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫర్ ద లోకల్స్ ఓన్లీ. ప్రయారిటీ ఈజ్ ఫర్ ద అవుటర్స్. సెకండ్ ప్రయారిటీ మనకి అవుటర్స్. ఇక్కడ ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద అవుటర్. ఇది అవుటర్ది, ఇది లోకల్. సో ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ విల్ బి లోకల్. ఎక్కడ ఈ ప్రయారిటీ ఎక్కడ ఉంటుందమ్మా? లోకల్కి ప్రయారిటీ ఎక్కడ ఉంటుంది? విత్ ఇన్ ద మెథడ్. ఆ మెథడ్లోనే దానికి ఆ ప్రయారిటీ ఉంటుంది. వేరొక మెథడ్లో దానికి ప్రయారిటీ ఉండదు. అర్థమైందమ్మా? దీనికి ప్రయారిటీ ఈ పర్టికులర్ మెథడ్లోనే దీనికి ప్రయారిటీ, లోకల్ వేరియబుల్కి ప్రయారిటీ ఉంటుంది. అదే M2లో మీరు ఏని ప్రింట్ చేస్తారమ్మా? M2లో ఏని ప్రింట్ చేస్తే అది ఎక్కడున్న ఏని తీసుకుంటుంది? M1లో ఉన్న ఏ వాల్యూ తీసుకుంటుందా, ఏ బయట ఉన్న ఏ వాల్యూ తీసుకుంటుందమ్మా? ఇట్ విల్ టేక్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్. బయట నుంచే తీసుకుంటుంది కదమ్మా, ఇన్స్టాన్స్ నుంచే తీసుకుంటుంది. అంటే M2లో మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? M2లో ద ఏ వాల్యూ విల్ బి 10. M1లో ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? 20. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి మీకు పంపిస్తున్నాను. మీరు రీనేమ్ చేసి తీసుకోండి. అది మీటింగ్ టైం అయిపోయింది. మనకి ప్రాక్టీస్ సెషన్కి అందరూ వీలైనంత వరకు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన సెకండ్ లింక్లో జాయిన్ అవ్వండి. సో ఐల్ టేక్ కేర్. అండ్ మీకు యూట్యూబ్లో ఈ లింక్ పంపిస్తానమ్మా. ప్లీజ్ వాచ్ ద క్లాస్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. చెప్పండమ్మా. సార్ ఒక సజెషన్ మా సెకండ్ లింక్లోకి వచ్చి యూట్యూబ్లో మధ్యలో అయిపోతుందమ్మా. ఓకే సెకండ్ లింక్లోకి వచ్చి యూట్యూబ్లో సరే సార్. రైట్. మన వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చూడండి, చూస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే సెకండ్ లింక్లోకి రండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే, ఫర్ టుడే ఐఎమ్ కన్క్లూడింగ్ హియర్. ఇలా కన్క్లూడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ ఇన్ టు ద సెకండ్ లింక్.